మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు హనుమత్ జయంతి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మనకు చైత్ర పౌర్ణమి రోజు ఒక హనుమత్ జయంతి, అదేవిధంగా వైశాఖ బహుళ దశమి రోజు ఒక హనుమత్ జయంతి 2 సార్లు జరుపుకుంటున్నాం. ఎందుకోసం ఇలా 2 సార్లు హనుమత్ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అంటే, మనకు మన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఆ సంప్రదాయాలలో తమిళ సంప్రదాయం తీసుకున్నారనుకోండి, వారికి ఉండేటువంటి పంచాంగ విధానం వేరుగా ఉంటుంది. అలాగే దక్షిణాది వాళ్లకు ఉండేటువంటి పంచాంగ విధానం అంటే తమిళ సంప్రదాయం, ఉత్తరాది వైపు ఉండేటువంటి వారి సంప్రదాయం పంచాంగ విధానం వేరు ఉంటుంది. లెక్కలు అలాగా అంటే సూర్యమానం చాంద్రమానం, ఆ సూర్యమానం ప్రకారం చూసేటువంటి విధానం, చాంద్రమానం ప్రకారం చూసేటువంటి విధానాలు వేరుంటాయి. అయితే మనకు హనుమత్ జయంతి విషయం గురించి కూడా చూస్తే, దక్షిణాది వాళ్ళంతా వైశాఖ బహుళ దశమి, దానికి మనకు పరాశర సంహితలో ఒక శ్లోకం ఉంది. ఏమిటది అంటే, వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. అంటే వైశాఖ మాసములో కృష్ణపక్ష దశమి రోజున, మంగళవారం రోజున, పూర్వాభాద్ర నక్షత్రము రోజున జన్మించినటువంటి ఆ ఆంజనేయ స్వామికి మంగళం అని మనం ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని చెప్పుకుంటాం. అయితే ఈ శ్లోకాన్ని బట్టి మనమంతా కూడా వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ జయంతిని మనం నిర్వహిస్తున్నాం. అలాగే ఉత్తరాది తరపున వాళ్ళంతా కూడా చైత్ర పౌర్ణమి రోజునే హనుమత్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే, దానికి వాళ్ళు కొన్ని శ్లోక ప్రమాణాలు చూపిస్తారు. కానీ మన వైపు వైశాఖ బహుళ దశమి రోజు చేస్తాం కనుక మనకు ఈ శ్లోకం ఆధారం. వారి వైపు కూడా వారు ఆధారాలు చూపిస్తూ ఉంటారు. కనుక మనం మన భగవంతుని ఆరాధనే కనుక రోజు ఆర్చించేటువంటి స్వామికి ఒకరోజు ఏమిటి, అందు గురించి స్వామికి మనం ఈ రోజున హనుమత్ విజయోత్సవంగాను, అలాగే వైశాఖ మాసంలో హనుమత్ జయంతిగా మన ప్రాంతాల్లో మనం జరుపుతూ ఉంటాం. కనుక 2 రోజులు జరుపుకున్నా నష్టమేం లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క కార్యమే కనుక 2 సార్లు జరుపుకోవడం వల్ల పెద్ద నష్టం లేదు. కానీ హనుమత్ జయంతి మన ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా వైశాఖ బహుళ దశమి రోజునే మనం నిర్వహించుకోవాలి. ఈ విజయోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకోవచ్చు. అయితే కొంతమంది ఈ విజయోత్సవాన్ని ఏమని చెప్తారు అంటే, స్వామి సీతాదేవిని చూసి వచ్చి రామచంద్ర ప్రభువుల వారు ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకోవడం వల్ల ఇది విజయోత్సవంగా అయ్యింది అని కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ రామాయణ ఆధారంగా మాత్రం అది సరిపోవటం లేదు. కనుక మనం 2 సార్లు స్వామి ఉత్సవాన్ని జరుపుకోవడంలో నష్టమైతే లేదు. కానీ మనం మాత్రం వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ జయంతి ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుందాం. జై శ్రీమన్నారాయణ.